రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. శ్రీమతే శ్రీనిగమాంత మహాదేశికాయన వేదాంత దేశికుల యొక్క ఉపదేశములు వింటూ ఈరోజు వినయం చాలా అవసరం, వినయం లేకుంటే వైష్ణవత్వం సిద్ధించదు అనే విషయాన్ని చూస్తాం. పరమార్థ స్థుతి, మునివాహన భోగం, ఉపకార సంగ్రహం ఇత్యాది గ్రంథములలో ఎన్నో గ్రంథముల వేదాంత దేశికులు ఈ విషయాన్ని బోధిస్తున్నారు. వైష్ణవులు ఒక్కరొక్కొక్కరు చూస్తేనే దండవత్ ప్రణామాలు వినయంగా చెప్పడం అనేది మన ఒక అలవాట. ఈ ఉపదేశాన్ని బోధించడానికి వేదాంత దేశికులు రాముడు రావణుడు ఇద్దరిని గమనించండి అంటున్నారు. సముద్రంలో సేతు నిర్మాణం చేసి రాముడు లంకలో ప్రవేశించాడు. రావణుడు ఆ సమయంలో మంత్రాలోచన సభలో మంత్రాలోచన చేస్తూ మంత్రులతో సహా ఆలోచిస్తూ పరామర్శిస్తూ ఉండగా రావణుడు ఒక మాతామహుడు మాల్యవాన్ అంటున్నాడు, రావణ, నువ్వు అక్రమం చేస్తున్నావు, ఇష్టం వచ్చినట్టు నీ మనసుకు తోచినట్టు కార్యాలు చేస్తున్నావు, అన్యాయం, ఇది అక్రమం, మహర్షులను కూడా హింసిస్తున్నావు, అధర్మం అనే పాము నీ కాళ్ళను పట్టుకున్నది, అది నిన్ను ఎలాగైనా నశించకుండా నాశం చేయకుండా నిన్ను వదలదు ఈ అధర్మం. ఇప్పుడే చాలా అపశకునాలు కనిపిస్తున్నాయి, కావున చెప్పే మాట విను, సీతను తిరిగి వెళ్ళి రాముడికి అర్పించు, సంధి చేసుకో. రాముడు పాదాలు పట్టుకోవద్దు అనుకుంటే, అంత అహంకారం ఉంటే చేతులు పట్టుకో, అనుగ్రహిస్తాడు. అది మాత్రం కాదు, ఒక విషయం ఆలోచించు, సముద్రంలో సేతుని నిర్మాణం చేసేవాడు ఎటువంటి సామర్థ్యం కలిగిన వాడు ఇంతకుముందు విన్నామా? కని విని ఎరిగని ఒక విషయం సాధారణ మనుష్యుడా? సాక్షాత్ విష్ణువే అని నాకు తోచుతుంది. మీ మంచిదికే చెప్తున్నాను, హితము చెప్తున్నాను, యుద్ధం వద్దు అంటే ఈ మాటలు ఏది ఎక్కలేదు వాడికి. అంత అహంకారం రావడానికి ఏది ఒక మాట కూడా బుద్ధిలో ఎక్కలేదు. కోపం అది అప్పుడు ఆ సమయంలో వాడు అన్నమాట ప్రసిద్ధం. ఒక మంచి శ్లోకం చూడండి రామాయణంలో, ఇలాగే చాలా మంది ఉన్నారు ఈరోజు కూడా. ద్విధాగమపి బధ్యేయం ననమేయం కదాజన ఏషమేధగజో దోష స్వభావో దురతిక్రమ. నా శరీరాన్ని రెండు ముక్కలుగా ఎంత చేసినా నేను తల వంచను. ద్విధాహమపి భజ్యేయం నమేయం కదాచన, నా తల వంచదు. ఇది నా స్వభావ గుణం, పుట్టినప్పటి నుంచే వచ్చిన గుణం. ఈ స్వభావాన్ని ఎవరు మార్చలేడు అంటున్నాడు రావణుడే అంటున్నాడు. నన్ను అమేయం కదాచన, ఎప్పుడు తల వంచను అంటున్నాడు. అలా ఉండకూడదు అహంకారం అనేది, అలా చేస్తుంది మనని. మన మనసు కూడా రావణుడాలనే ఉన్నది. దశేంద్రియానం ఘోరం అన్నట్టు దశేంద్రియాలు మనకు ఉన్నాయి. నన్ను అమేయం కదాచన, ఈ మనసు మన ఇంద్రియాల ద్వారా ఎలా మన అదుపు లేకుండా అంత విషంగా ఉన్నది. ఈ శమం అనే ఒక గుణం, దాన్ని నిగ్రహించడం, ఎలాగైనా మనసును అదుపులో పెట్టడం, వివేకం అనే ఒక బాణంతో రావణుడి పైన మనం వదలాలి. ఈ వివేక బాణములు మనకు తోడుగా ఉంటాయి. అందుకే వివేకులు రాముని ధ్యానిస్తూ మనస్సు అనే దశముఖ రావణుని జయిస్తారు. అంటే రామధ్యానమే విశేషం మనకు. రావణుడు లాంటి అహంకారులు వారు ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు. మనం రాముడి దగ్గర వెళితే దండవత్ ప్రణామాలు మనకు తోచకుండానే మనం అర్పిస్తాం. అర్చామూర్తులు కూడా తిరుచుక్కుడి అనే ఒక దివ్యదేశంలో వీరాగ పెరుమాళ్ పైన ఒక పరమార్థ స్థుతి మంచి స్తోత్రంలో మొట్టమొదటి శ్లోకంలో వేదాంత అంటున్నారు, మనం తల వంచాలే పెరుమాళ్లకు, వైష్ణవులకు అంటున్నారు. శ్రీమద్గృద్ర సరస్థీర పారిజాతముపాస్మహే ఎత్ర తుంగైశ్చ ప్రణదైర్గృహ్యతే ఫలం. ఈ పెరుమాళ్ అనే ఒక పారిజాత వృక్షం జటాయు తీరంలో ఉన్నది ఈ క్షేత్రంలో. ఈయన కూడా కల్పక వృక్షంలో అన్ని ఫలాలు మనకిస్తాడు.
ఈ ఒక వృక్షం నుంచి ఒక పండు కావాలంటే మనం అది చాలా పైన ఉందనుకోండి, దూకాలి, కష్టపడాలి ఆ ఫలం పొందడానికి. మరి పొట్టిగా ఉండే వాళ్ళ గతి ఏమిటి? చాలా కష్టం కదా. అందుకే ఈ విజయరాఘవ పారిజాత వృక్షం ఒక స్పెషల్, ఈయన విశేషంగా ఉంటారు. ఎలా అంటే ఒకసారి తల వంచితే ఆ వృక్షమే కింద దిగి మనకు ఫలాన్ని ఇస్తుందట. వాంఛిత పరస్పర నీచ భావై అని వైష్ణవులకు దాసనగా ఉండడమే విశేషం. అడియేన్ అంటారు సంప్రదాయంలో కూడా శ్రీ వైష్ణవులు. వైష్ణవం దృష్ట్వా దండవత్ ప్రణభేద్ భువి అని ఒక వచనం. కావున గోదాదేవి అన్నట్టు నానేదానాయుడుగా అని వైష్ణవుల లక్షణం. తప్పు చేసినా కూడా, తప్పు చేయనా వినయంగా ఉండాలి, తప్పు చేయకపోయినా అవునండి నేనే ఆ తప్పు చేశాను అని వినయంగా ఉండాలంటుంది కదా నానేదానాయుడుగా అనే ఒక పాసనంలో. అలా ఇంకో ఉదాహరణం, వరద వచ్చిందనుకోండి, ఫ్లడ్, అప్పుడు అన్ని కొట్టుకొని పోతాయి, వృక్షాలు కొట్టుకొని, ఎందుకంటే వృక్షాలు నిలిచి ఉంటాయి. కానీ గడ్డి ఉంటుంది, ఆ గడ్డి తల వంచి ఉంటుంది, గడ్డికి ఏమవ్వదు ఎంత వరద వచ్చినా. అలా ఉండాలి మనం. కావున మనం దుర్వాసన, గర్వం, అహంకారం అనే దుర్వాసనను దగ్గరికి రానివ్వకూడదు అనేదే వేదాంత దేశికుల ముఖ్యమైన ఉపదేశం. కావున వినయం చాలా 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 అవసరం మనకు. మనం విద్యా దదాతి వినయం, విద్య వల్ల వినయం వస్తుంది. విద్యా వినయేన శోభతే, వినయం వల్లనే ఆ విద్య అనేది పరిణమిస్తుంది. కావున ఈ వేదాంత దేశిక కృపా కటాక్షముల వల్ల మనకు వినయం కలుగాలని ప్రార్థిస్తూ శ్రీమతే శ్రీ నిగమాంతమాదేశికాయ నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.